ఏపీలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటి కూడా వేసవి సెలవులు ఒంటిపూట బడులు తేదీలు అయితే ఖరారు చేశారు, డిక్లేర్ చేశారు డేట్స్ అనేవి. అయితే ఎప్పటి నుంచి ఒంటిపూటలు ఇస్తున్నారు, ఎప్పటి నుంచి వేసవి సెలవులు ఇస్తున్నారు, ఎన్ని రోజుల పాటు ఇస్తున్నారు, ఏంటి అనేది అయితే ఈ వీడియోలో కాస్త తెలుసుకుందాం. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా ఉపయోగపడుతుంది. ఏపీలో ఉన్నటువంటి హాఫ్ డే స్కూల్స్ సమ్మర్ హాలిడేస్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న వారు చివరి దాకా చూడండి. చూస్తే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది, ఉపయోగపడుతుంది. అలా చూసి వెళ్ళిపోకుండా మొదటిసారి కనుక ఛానల్ చూస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా హాఫ్ డే స్కూల్స్ సంబంధించిన మొదటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. అయితే ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని అటు తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తోంది. అలాగే ఇటు ఏపీ ప్రభుత్వం కూడా వీలైనంత వరకు మార్చిలోనే ఈ యొక్క ఒంటిపూట బడులు పెట్టాలని కూడా భావిస్తోంది. అయితే ఒంటిపూట బడులు పక్కన పెట్టినట్లయితే ముఖ్యంగా చాలామంది ఎదురు చూస్తున్న అంశం ఏంటంటే ఎక్కువగా వేసవిలు ఎప్పుడు వస్తాయని చాలామంది విద్యార్థులు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి కూడా ఇప్పుడు ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్కూల్స్కు ముఖ్యంగా ఏప్రిల్ 24 నుంచి వేసవిలు ఉంటాయి. అయితే తెలంగాణలో మాత్రం ఏప్రిల్ 20, అలాగే ఏపీలో అయితే మాత్రం ఏప్రిల్ 23 నుంచి ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ ఉంటాయని పలు కథనాలు అయితే వచ్చాయి. దీనిపైన ఇరు రాష్ట్రాల విద్యా వర్గాలను ఇప్పుడు వేటిని సూచించినటువంటి ఒక అప్డేట్లో సంప్రదించిందట. అక్కడ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం వీరు 24, 25 ప్రకారం చూస్తే ఏప్రిల్ 23న చివరి పనిదినంగా మెన్షన్ చేయడంతో ఈ సమాధానం వచ్చిందట. ఎండల తీవ్రత కారణాలతో సెలవు తేదీలో మార్పు ఉంటే కనుక ప్రకటన చేస్తామని మీరు అంటున్నారు. చూసారు కదా, తెలంగాణలో ఏప్రిల్ 20 నుంచి, మనకు ఏపీలో ఏప్రిల్ 23 నుంచి ఈ యొక్క వేసవిలు అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అది కూడా ఈ విద్యా సంవత్సరంలో అకాడమిక్ క్యాలెండర్ అంటూ ఒకటి ఉంటుంది. దాంట్లో చివరి పనిదినంగా ఏప్రిల్ 23 నుంచి మెన్షన్ చేయడంతో ఈ డేట్లు అయితే వచ్చాయి. ఇంకా ఆఫీషియల్గా ఖరారు చేయలేదు. ఒకవేళ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటే ఇంకా ముందనే వేసవిలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని మీరు చెప్తున్నారు. చూద్దాం, ఒకవేళ అప్డేట్స్ ప్రకారం చూద్దాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ వచ్చి తెలియజేస్తుంటాం. సో ప్రతి ఒక్కరి ఛానల్ డైలీ ఫాలో అవుతున్నాం. జై హింద్.